హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 118. దొంగ మొహమా! మొగుడిని వదిలిపోయావు కదా పుట్టింటికి. నువ్వక్కడ నేను లేకుండా ఎలా ఉంటావో చూస్తాను కదా! అని సాహిత్య పిల్లోని హత్తుకొని కూని రాగాలు తీస్తూ పడుకున్నాడు సిద్ధు. సిద్ధుని ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. సాహిత్య ప్రెగ్నెంట్ అవ్వడంతో చాలా జాగ్రత్తగా తనని తీసుకొని వెళ్తూ ఉన్నారు. అశోక్‌నే చెల్లి కోసం డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు డ్రైవర్‌ని వద్దు అని చెప్పి. సాహిత్య ఆశ భుజంపై తల వాల్చి కళ్ళు మూసుకుంది. కానీ ఆమె మనసు అస్సలు ప్రశాంతంగా లేదు. ఆమె మనసు సిద్ధుని చూడకుండా ఇన్ని రోజులు ఉండగలవా? అని ప్రశ్నిస్తుంది. ఏమో! ఎన్ని రోజులు వాడికి అంత దగ్గరగా ఉండే లోకో అయిపోయానేమో అనిపిస్తుంది. వాడు వద్దు అన్నా కూడా వాడినే పట్టుకొని ఉన్నాను కదా! ఏమో! ఈ దూరం కూడా మంచిదే ఏమో! మా ఇద్దరి మధ్య ఉన్న దూరం పోవడానికి, ఇద్దరి మీద ఒకరిపై ఒకరికి ప్రేమ పెరగడానికి, ఒక్కొక్కసారి దూరం కూడా బావుంటుంది. ఇప్పుడు నేను కూడా అదే అనుకుంటున్నాను. ఈ దూరం వల్ల సిద్ధుకి, నాకు వాడి మీద ఉన్న ప్రేమ ఏంటో తెలియాలి. అసలు వాడిని వదిలి వెళ్ళడం నాకిష్టం లేదు. కానీ ఈ దూరం కూడా ఒకందుకు మంచిదే అనిపిస్తుంది. భగవంతుడా! ఇప్పుడు మా మధ్య వస్తున్న దూరం శాశ్వతం కాకుండా మా ఇద్దరి మా ఇద్దరికి ఒకరిపై ఒకరికి ప్రేమ పెరిగి ఒకరిని ఒకరు అర్థం చేసుకునేలా చూడు తండ్రి. నా సిద్ధు మంచోడే. వాడి కళ్ళల్లో నిజమైన ప్రేమ కనిపిస్తుంది. మరి కానీ ఎందుకు ఆ రోజు అలా మాట్లాడాడు? ఎందుకు నా మనసు విరిచేసి ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అనగానే వాడలా ఊపుకుంటూ నా మీద ప్రేమ చూపిస్తే ఏ అమ్మాయికైనా అలానే అనిపిస్తుంది. నేనేం దానికి అతీతం కాదు కదా! ఏంటో వాడిని చూడకుండా ఎలా ఉండాలో ఏంటో ఇన్ని రోజులు. పైగా డెలివరీ వరకు అక్కడే ఉంచేస్తాడంట. వీడి సొమ్మేం పోయింది. వాడంటే నన్ను చూడకుండా ఉంటాడు. కానీ నేను వాడిని చూడకుండా ఉండలేను కదా! అది నా వీక్‌నెస్. ఏం చేసి చచ్చేది? అని తన కడుపు మీద చేయి వేసుకొని చూసావా నాన్న మనల్ని తోలేస్తున్నాడు మీ డ్యాడీ. మీ డ్యాడీకి దూరంగా ఉండడం నాకిష్టం లేదు. కానీ కొన్ని రోజులు మనకి ఈ తిప్పలు తప్పవురా తల్లీ! అని హైదరాబాద్‌కి వెళ్ళే వరకు వాళ్ళ వదిన భుజం పైన తల వాల్చి నిద్రపోయింది సాహిత్య. చెల్లికి కాస్త కూడా ఇబ్బంది లేకుండా చాలా స్లోగా కార్ డ్రైవ్ చేస్తూ వాళ్ళ ఇంటికి తీసుకువచ్చేశాడు అశోక్. ఇల్లు రాగానే ఆశ సాహిత్యని నిద్రలేపడంతో "అప్పుడే వచ్చేశామా వదినా" అని మెల్లిగా లేచి చాలా సేపు కూర్చోవడంతో నడుము నొప్పిగా అనిపించడంతో "అమ్మో! చాలా సేపు కూర్చున్నా కదా వదినా" నొప్పిగా ఉంది అని సాహిత్య బాధగా అంటుంది. "ఇట్రా తల్లి నేను తీసుకెళ్తాను" అని కేశవ్ చెల్లిని ఎత్తుకోవడానికి వస్తూ ఉంటే, "పర్లేదన్నయ్య నడుస్తాను. ఏం కాదు" అని అన్నలిద్దరూ సాహిత్యని జాగ్రత్తగా పట్టుకోవడంతో, వాళ్ళ అన్నయ్యలను పట్టుకొని చాలా నెలల తర్వాత ఆ ఇంట్లో అడుగుపెట్టింది సాహిత్య. ఆ ఇంట్లోకి అడుగుపెట్టడంతోనే తను సిద్ధు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిందో, అందరితో దెబ్బలు తినిందో, ఎందరితో మాటలు పడిందో, ఎన్నెన్ని తింగరి వేషాలు వేసింది. అతడి కోసం తినకుండా ఇంటిపైన పడిపోతే, కనీసం 2 రోజుల తర్వాత పట్టించుకునే నాదులు కూడా కరువైన సంగతి, అతడి కోసం కడుపు మార్చుకున్న సంగతి, అతడి కోసం పెళ్లికూతురుగా మారి, అతడి కోసం గంగలో దూకింది. అవన్నీ ప్రతి ఒక్కటి గుర్తుకొచ్చింది. ఆమె ఆ ఇల్లు వదిలి వెళ్ళడానికి గల కారణం సిద్ధు మాత్రమే. సిద్ధు కోసమే వాళ్ళ అందరినీ, వాళ్ళతో బంధుత్వాన్ని అన్నీ వదిలేసుకొని వెళ్ళి, ఇప్పుడు ఏ బంధం కోసం, ఏ ప్రేమ కోసమైతే ఆరాటపడిందో, ఆ ప్రేమకి ఆమె దగ్గరయింది. అతడికి ఆమెపై ప్రేమ లేకపోయినా కూడా అతడికి ఆమె మీద ప్రేమ పుట్టించొచ్చు. ఇద్దరూ సంతోషంగా ఉండొచ్చు అని అనుకుంది. కానీ ఇద్దరూ సంతోషంగా ఏకమైన తర్వాత కూడా అతడు మాట్లాడిన మాటలు బహుశా ఆమె చనిపోయే వరకు మర్చిపోలేదేమో! ఆ తర్వాత ఎన్ని జరిగినా వాళ్ళు ఇద్దరూ కలిసినా, కలవలేకపోయినా అతడు మాట్లాడిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేని మాటలే. ఎందుకంటే ఎవరితో అనలేని మాటలు సిద్ధు అన్నాడు. కాబట్టి అవి మర్చిపోవాలి మరి. ఏం జరగాలో. అవన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగి వాటిని కూడా తుడిచేసుకొని ఆ ఇంట్లోకి అడుగుపెట్టుకుంది. సాహిత్య చాలా సేపు జర్నీ చేశావు కదా! నీకు చాలా రెస్ట్ అవసరం. ఇంతసేపు జర్నీ చేయకూడదు ప్రెగ్నెన్సీలో. కాసేపు పడుకుందువు గానీ పద
అలాగే టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. నీ రూమ్ రెడీ చేయమని చెప్పాను. ఆల్రెడీ నీ రూమ్ కూడా రెడీ అయింది. పదరా! అని ఆశా, తార ఆడపడుచుని తన రూమ్‌కి తీసుకువెళ్ళేసరికి నీట్‌గా ఉంటుంది రూమ్. "నువ్వు ఫ్రెష్ అయ్యిరా సాహిత్య" అని చెప్పి సాహిత్య వాష్‌రూమ్‌కి వెళ్ళడంతోనే తనకి కావాల్సిన డ్రెస్ తీసి బయట పెట్టి సాహిత్యకి ఏదైనా లైట్ ఫుడ్ ప్రిపేర్ చేయమని మెయిడ్‌కి చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చారు. ఆమె ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ పైన కూర్చొని వెంటనే మొబైల్ తీసుకొని సిద్ధూకి కాల్ చేయాలి అనుకుంది. ఇంటికి వచ్చాను అని చెప్పి. కానీ ఎందుకో చేయాలి అనిపించక మళ్ళీ సైలెంట్‌గా కూర్చొని ఉంటుంది. ఆశ ఆడపడుచు కోసం ఫుడ్ తీసుకొచ్చి తినవమ్మా! అసలే మీ ఆయన చాలా జాగ్రత్తలు చెప్పి పంపించాడు. నువ్విప్పుడు తినకపోతే అసలు మీ ఆయన ఊరుకోడు అని ఆశ సాహిత్యకి తినిపిస్తూ ఉంటే, సాహిత్య సైలెంట్‌గా ఉండడం చూసిన ఆశ, ఏంటి మేడం గారికి మా సిద్ధు అన్నయ్య గుర్తుకొచ్చాడా? అందుకే అంతలా డల్ అయ్యారు అని అడిగింది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.